హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివజ్యోతి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వాటికి కావాల్సినవి నిమ్మకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, మినపగుండ్లు, అలాగే కొన్ని ఆవాలు, తగినంత నూనె, తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, మిరియాల పొడి, కొంచెం కొద్దిగా ఇంగువ. నేను సాల్ట్ అయితే రాక్ సాల్ట్ యూస్ చేస్తానండి ఇంట్లో. ముందుగా మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. అందరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి, అన్నం అలా పొడి పొడిగా రావాలి. అలా వస్తేనే పులిహోరలోకి బాగుంటుంది. దీన్ని తర్వాత చల్లార్చుకుందాము. ఇప్పుడు అన్నం చల్లారబెట్టుకుందాము. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము. పసుపు, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి.
ఒకసారి బాగా కలుపుకోండి అన్నీ కలిసేటట్టు. అంతా కొంచెం ఫ్రై అవ్వాలండి. చూసారు కదండి, ఇప్పుడు అదంతా ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందాక చూపించినట్టుగా నిమ్మకాయలు రసం తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల అన్నానికి నిమ్మరసం వేసినప్పుడే సాల్ట్ కూడా కరిగి అన్నానికి బాగా పడుతుంది. చూసారు కదండి, అన్నం కూడా చల్లారిపోయింది. పొడి పొడిగా వస్తుంది మొత్తం చల్లారిన తర్వాత. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుందాము. చూసారు కదండి, అంత బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న తాలింపు ఇందులో వేసుకుందాము. వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు పులుపు ఏమన్నా సరిపోలేదంటే మీరు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. అన్నానికి మొత్తం కలిసేలా కలుపుకోండి బాగా. అంతే అండి, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి.